మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సారీ ఏమనుకోకలే, నీకే సారీ ఏమనుకోకు, అలాంటి సినిమా తీసుకెళ్ళానని. నా అంతలు నేను ఇంట్లో కూర్చొని అవునన్నా, నీకు అర్థం కావట్లేదు. నువ్వేదో మూడ్ ఆఫ్లో ఉన్నావని చెప్పేసి కిరణాపురం కదా కాలం ఎక్కబొడిస్తాడు కదా, ఇందులో బాగా చేస్తారని చెప్పి ఉంటే ఇక్కడ కూడా దించాడు. మూడు ఆఫ్లు ఉంటే ఉన్న మూడు కూడా చెడగొట్టేశావు కదా. అది ఒక సినిమా, దానికి నువ్వు తీసుకెళ్ళడం మళ్ళీ అన్నా సూపర్ అన్నా అంటే నేను అంటుంది నీకు అర్థం కావట్లేదు అన్న, చెప్పింది నువ్వు. ఇప్పుడు కిరణాపురం కాలో సూపర్ చేశాడు. హీరోయిన్ ఇందులో హీరోయిన్లు ఇద్దరు ఉన్నారు సూపర్. అందులో ఒక అమ్మాయి అయితే నాకు నచ్చింది. నేను అమ్మాయి కోసం వెళ్ళాను చెప్పాలంటే, కానీ పోనీ ఇంకొక అమ్మాయి నీకు సెట్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపేటంటే నువ్వేమో మూడ్ ఆఫ్ అయిపోయావు, నేను కూడా మూడ్ ఆఫ్ అయిపోయినలే, టెన్షన్ పడకు. ఆ కా బదులు కీ అని తీసుకుంటే బాగుంది కదా. నువ్వు ఎంతసేపు ఆ 4 గోడల మధ్య ఉండిపోతున్నావు. నీకు ఆ రీఫ్రెష్ గురించి నేను బయటకు తీసుకొచ్చాను. రీఫ్రెష్మెంట్ కావాలంటే రీఫ్రెష్మెంట్ కి తీసుకెళ్ళాలి, కానీ అసలు ఉన్న మూడు అంతా కూడా చెడదెబ్బేసి. నేనేం అనుకున్నాను ఏంటన్నా అన్నా, నేను ఒకటి చెప్తానంటావా, నేను నమ్మింది సినిమాలో కేవలం ఆ ఇద్దరు గుంటలు దిల్రుబా ఈ మూడిట్లకే నేను వెళ్ళాను. కానీ అక్కడ విశ్వ డైరెక్టర్ ఏడ్ చేశాడంటే అసలు సినిమా ఎలా తీసావు, నీ వల్ల నేను తిట్లు కాసేస్తున్నానయ్యా. నువ్వు 3 సినిమాలు తీసావు, 3 సినిమాల్లో 2 ఫ్లాప్లే, ఇది ఫ్లాప్ అయిపోయింది. మరి కిరణాపురం పరిస్థితి ఏంటి, మాలాంటి ఫ్యాన్స్కి పరిస్థితి ఏంటి? ఖ్యాతి నాదే. ఓకే, ఎందుకు కలర్ చూడు ఎలా ఉందో, మామూలు బొగ్గలు ఒకలా ఉంటాయి. ఒక తల్లి పుట్టిన బిడ్డలా ఉంటారు ఇద్దరు. అలాగే ఉన్నారు. అలా కాదు, ఇప్పుడు నేను అయిపోతున్నా, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తున్నా నాకు. ఎందుకంటే నిజంగా సినిమాకి తీసుకెళ్ళావు, కానీ సినిమా పోయినా బాగా మరి అనిపించుకున్నావు. ఇదిగో నువ్వు అలాగంటే మాత్రం నాకు మామూలుగా ఉండదు. ఇప్పుడే చెప్తున్నాను, ఖ్యాతి నాది. ఆ రుక్సానా అక్క అవుతుంది ఖ్యాతి. రుక్సానా అక్క, ఖ్యాతి నీదే అక్క. సరే రుక్సానా నీకు చెల్లి, ఓకేనా? ఓకే కదా. ఏదైనా కూడా అసలు సినిమా సూపర్ బంపర్ అని చెప్పి తీసుకెళ్ళావు, డబ్బులు కూడా నావే. పోనీ డబ్బులే నువ్వు సర్లే ఇచ్చేస్తానులే, సాయంత్రంకి జీతం పడుతుంది కదా. మా ఓనర్ చాలా మంచోడు ఆయన, నీకు అర్థం కావట్లేదు, అడగని ఇచ్చేస్తాను ఆయన. నాకైతే ఖ్యాతి నాకు కావాలి. కానీ ఇంకో విషయం చెప్తున్నాను అన్న, నిజం చెప్తున్నాను, మనకు తీసుకున్న ఎంత టికెట్ ఎంత చెప్పు. ఆడు చెప్పింది విన్నాను, 2:30 గంటలు చెప్పాడు. ఆడు చెప్పింది విన్నాను, ఇప్పుడు నువ్వు చెప్పింది విన్నాను. చెప్పు, పర్లేదు చెప్పు. నీ వల్ల తిట్టేస్తున్నాడే మామూలు, పర్లేదు చెప్పు. నేనంటే భయపడిపోతాడు మామూలు. అలాంటిది ఈ రోజు క్యాబ్ పెట్టుకుని వచ్చి నీ వల్ల కిరణాపురం ఇంకోసారి ఇలాంటి సినిమాలు కానీ నువ్వు తీసావంటే మాత్రం మేము కంపల్సరీగా అసలు నీ సినిమాకి రాము. తర్వాత నీ ఇష్టం. శుభవారం అది ఒక సినిమా, నువ్వు నన్ను తీసుకెళ్ళడం మళ్ళీ నా డబ్బులే. నీకు ఏది చెప్పాను, నాకు ఈరోజు జీతం పడతాం ఓనర్కి ఇచ్చేస్తాను చెప్పాను కదా. నువ్వు ఇస్తావు 2:30 గంటలు నా టైం. కిరణాపురం ఇంకోసారిగా నువ్వు ఇలాంటి సినిమా తీస్తే మాత్రం మేము రాము. కిరణాపురం ఇంకోసారి సినిమా తీయు, ఫస్ట్ నేనైతే రాను, మా వాడిని పంపిస్తాను. మా వాడి చెప్తే నేను వస్తాను, తర్వాత నీ ఇష్టం, గుర్తుపెట్టుకో. ఉంటాను మరి, బాయ్. నాన్న విశ్వం, నిజంగా విశ్వం చూపించావురా నాయన. ఏంది ఇది ఒక సినిమా, సూపర్ రా నాన్న. నీకు బాబా ఈ కాబోదులు కియన్ తీసుకున్న అద్భుతంగా ఉంది. నువ్వు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలని తీసావు, నాన్న రాజ్యంలో రాయలసీమ బిడ్డలని తీసుకున్న అద్భుతంగా ఉంది. ఏంది ఇది సినిమా, ఇది బాబు ఫోన్లే అన్న, ఇంకోసారి ఆ సినిమాకి తీసుకెళ్ళి సారీ అనుకోకు. ఇది కాదు, కానీ ఇప్పుడే నా ఫ్రెండ్ చెప్పాడు కోర్టు సినిమా అద్భుతంగా ఉందంట. అవునన్నా, కోర్టు సినిమా బాగుందట కదా, ఉందంట. నిజంగా చాలా మంది చెప్తారు బాగుందని. వెళ్దామా, తీసుకెళ్తావా? అందులో ఆపరా ఆయన ఉన్నాడంట, తీసుకెళ్ళి అయితే ఆపరా పదరా. కనిపించే 4 సింహాలు, చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతి కనిపించే 4వ సింహం పోలీస్. డైలాగ్ మడపడుతుంది నీకు, కింగ్. నువ్వు తీసుకెళ్ళిన సినిమాకి మడతే పడుతుంది. సర్లే ఉంటాను.